హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మనకి ఒక వన్ మోర్ రిక్వెస్ట్, ఒక క్యాండిడేట్ నుంచి రిక్వెస్ట్లన్నీ మీకు నోట్ చేసి మీకు ఇస్తున్నాను. ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఏవే మేజర్ స్కిల్స్ ఉండాలి, ఎంత ఎక్కువ ప్యాకేజ్ పెంచుకునేదానికి ఏ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని అడిగారు. దీనికోసం నేను మేజర్గా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఏదైనా నేర్చుకోండి. డైరెక్ట్గా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవద్దు. ఓకే, మంచి ట్రైనర్ని సెట్ చేసుకోండి, మంచి ట్రైనర్ని సెర్చ్ చేసుకోండి. ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది, మీ కెరియర్ కోసం హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ 20 years 30 years మీరు హ్యాపీగా ఐటీలో ఒక 15 years అట్లీస్ట్ పని చేసుకునే దానికి హై ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలానే డెవాప్స్లో మేజర్గా ఇంపార్టెంట్ టూల్స్ వచ్చేసి సిఐసిడి టూల్స్లో జెన్కిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. అలానే కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ని మాత్రం వదలొద్దు. ఓకే, క్యూబర్నెటిస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ఓన్లీ క్యూబర్నెటిస్ 40 days అంటే అరౌండ్ 30 sessions ఓన్లీ క్యూబర్నెటిస్లో కండక్ట్ చేస్తున్నాం. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అయితే 40 to 45 sessions ఓన్లీ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మాత్రమే డెడికేటెడ్గా మనం కండక్ట్ చేస్తున్నాం. అలానే మీరు టెరాఫామ్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. టెరాఫామ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో డెవాప్స్ వాళ్ళకి మాత్రం ఇన్డెప్త్ అడుగుతున్నారు. అందుకని మేమేం చేసామంటే సిలబస్ ప్యాటర్న్ మొత్తాన్ని చేంజ్ చేసి ప్రజెంట్ టెరాఫామ్ 40+ hours ఓన్లీ టెరాఫామే కంటెంట్ డెలివర్ చేస్తున్నాం ఫ్రమ్ ద కేకే ఫండా. తెలుగులో డెలివర్ చేస్తున్నాను అది. అలానే మీరు AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ మోస్ట్ ప్రిఫరబుల్ గో ఫర్ ద AWS. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లర్న్ అజూర్ ఆల్సో. మినిమం ఒక 10 services తీసుకోండి ఎండ్ టు ఎండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండింగ్ స్కిల్స్ డెవాప్స్లోకి రావాలంటే ఆటోమేషన్ కూడా ఇంపార్టెంట్ గైస్. షెల్ స్క్రిప్టింగ్ కానీ, పైథాన్ కానీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలానే కంప్లీట్గా మీరు మనం లైనెక్స్ ఎన్విరాన్మెంట్లోనే పనిచేస్తాం కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైనెక్స్ కమాండ్ ఏ సిచ్యువేషన్లో మన ప్రాజెక్ట్లో వాడాలనేది ఇంపార్టెంట్. నేను మన సెషన్స్లో 100+ లైనెక్స్ కమాండ్స్ చెప్పుకుంటాను. 100+ లైనెక్స్ కమాండ్స్లో 30 to 40 కమాండ్స్, అరౌండ్ 30 కమాండ్స్ రెగ్యులర్గా యూస్ చేసేటువంటి సిచ్యువేషన్ తీసుకొని ఎలా యూస్ చేయాలా, ఎక్కడ యూస్ చేయాలని కూడా చెప్పుకుంటాను. దాన్ని చూడండి. ఈ టూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా ఆర్గో సిడి, గిటబ్ యాక్షన్స్ కూడా అడుగుతున్నారు. లేటెస్ట్ మే బ్యాచ్లో ఆర్గో సిడి, గిటబ్ యాక్షన్స్ కూడా తీసుకొచ్చాం మేము. ఓకే, చాలా ఇంపార్టెంట్. డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, AWS, CICD, జెన్కిన్స్, ఆర్గో సిడి, గిటబ్ యాక్షన్స్, లైనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. అలానే డెవ్సెకాప్స్లో మేము సోనార్ కీప్ అనే కోడ్ క్వాలిటీ టూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్లో టైం ఉంటే ట్రై చేస్తాను ట్రివీ స్కానింగ్ కూడా ఇన్ డెప్త్ చెప్పడానికి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Please subscribe to my channel. Don't forget guys. Thank you.